అయితే సార్ ఇది లైట్ వెయిట్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే హెవీ వెయిట్స్తోని మన మజల్ డెవలప్ అవుతుంది. మజల్తోని ముఖ్యం మనకి ఉండేది ఆర్గన్స్. ఓకే. ఈ ముద్గర్తోని ఫస్ట్ మన మజల్కి వచ్చేది మన బ్యాక్ మజల్, స్పైన్ మజల్, మన 36 స్పైన్ది బోన్స్కి, ఇంకా మన ల్యాట్స్కి, మన షోల్డర్కి మజల్కి ఎఫెక్ట్ అవుతుంది. దీంతో పాటు ఫస్ట్ మన షోల్డర్లో ఎన్ని టెండన్స్, ఎన్ని లెగ్మెంట్స్ ఉన్నాయి అది గట్టిగా అవుతుంది. ఎవరైనాకి టెన్నిస్ ఎల్బో పెయిన్ ఉంటే అది పోతుంది. రిస్ట్, లోకంలో రిస్ట్ కోసం చాలా రేర్ అభ్యాసం ఉంది, కానీ మొత్తం వర్కౌట్స్లో ఒక కఠినమైన అభ్యాసం అంటే ముద్గరికి ఇట్లా పట్టుకొని ఇట్లా లేపాలి. ఈ అభ్యాసం ఓవర్ చూపారు, ఈ అభ్యాసం ఎక్కడ లేవు. మన రిస్ట్లో చాలా ఒక రేంజ్లో పవర్ వస్తుంది. నెక్స్ట్ తిప్పేది విధానం ఇట్లా మీరు చూస్తారు ఇట్లానే, కానీ దేని మెయిన్ విధానం మన బ్రీత్ పైన ఉంటుంది. బ్రీతింగ్, శ్వాస పైన వెనుక తీసుకుంటే అప్పుడు దీంతో భస్త్రికా చేయాలి. గాలి లోపల గట్టిగా డీప్ బ్రీత్ చేయాలి. మనం నార్మల్ భస్త్రికా చేస్తే మన ఊపిరితిత్తులో 5 పార్ట్స్ ఉంటాయి, 2 లెఫ్ట్ సైడ్ 3 లెఫ్ట్ సైడ్. నార్మల్ భస్త్రికా చేస్తే అప్పర్ ఊపిరితిత్తులు పని చేస్తుంది ఇట్లా. కానీ ముద్గర్తో చేస్తే మన రిప్ కేజ్ ఎక్స్పెండ్ అయ్యి మన లంగ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది ఇట్లా. బ్యాక్ వెళ్ళినప్పుడు ఊపిరి పీల్చుకోవాలా, ఫ్రంట్కి వచ్చినప్పుడు ఊపిరి వదిలేయాలి, తీయాలి. ఓకే. ఇప్పుడు మనం ఇట్లా చేస్తే మన లంగ్కి లోపల నుంచి కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఓకే, పెరుగుతుంది, ఇంకా స్పేస్ దొరుకుతుంది మన లంగ్స్కి. ఓకే. దీంతో పాటు మన హార్ట్కి, మన లివర్కి, మన ప్యాన్క్రియాస్కి. సెకండ్ అభ్యాసం దీంట్లో కపాలభాతి ఉంటుంది. కపాలభాతి అది నార్మల్ కపాలభాతి మనం కొట్టేది ఇట్లా చేస్తాం, కానీ ముద్గర్తో చేస్తే ఇట్లా తిప్పి పైన నార్మల్ భస్త్రిక. మన పొట్ట పోతుంది, మన కడుపులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హర్నియా ప్రాబ్లం ఉండని, మన టెస్టిస్లో ఏదైనా వీక్నెస్ ఉండని, మన పెల్విక్ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతుంది. 100% మనకి రిజల్ట్ దొరికింది. దీంట్లో మనం ఓవరాల్కి అభ్యాసాలు చేపించినాం, వాళ్ళందరికీ రిజల్ట్ వచ్చినాయి. చాలా అంటే చాలా బెనిఫిట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫిట్నెస్ జర్నీ. డైలీ 100 చేయాలా? డైలీ ఒక 100 ఫస్ట్ డే 100 చేయాలి. ఫస్ట్ మ్యాక్సిమం 3000 4000 అంత రేంజ్లో పోవాలి ఒకటే రోజులో. మా వ్యూవర్స్కి 2 మాటలు. ఆఫ్టర్ కరోనా తర్వాత